రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు బంధు పూర్తిగా అమలు కాలేదన్నారు బీజేపీ నేతలు. ఎన్నికల్లో టైంలో తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సివిల్ సప్లై టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా పంటలకు సాగునీరు ఇవ్వలేదని, చెరువులకు పడిన గండ్లను పూడ్చలేకపోయారని విమర్శించారు కమలం లీడర్లు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు అవినీతి కుంభకోణాలు కొనసాగాయని విమర్శించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత వస్తుందన్నారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులు అర్పించారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీ లేదా ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఈ దేశం యొక్క సంపద మొదటగా మైనార్టీలకే దక్కాలని వారు ప్రవచించేటువంటి వారి యొక్క సిద్ధాంతం. ఈ పక్షం రోజులు దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా పలు సేవా కార్యక్రమాలు నిమగ్నమై రక్తదాన శిబిరాల నుంచి మొదలుకొని ఆ యొక్క వైద్య శిబిరాలు పేదవాళ్ళకు అందుబాటులో తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. ప్రధాని మోదీని బీజేపీ ప్రతిష్టను దిగజార్చేలా సీఎం రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ఎన్నికల టైంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారన్న రేవంత్ ఆరోపణలపై తాము కోర్టుకెళ్లామన్నారు. ఇవాళ రేవంత్ కోర్టుకు హాజరు కాలేదన్నారు. అసత్య ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందేనన్నారు కాసం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. కోర్టు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆనరేబుల్ జడ్జి గారు 499, 153 ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కోర్టుకు రామని చెప్పేసి సమన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది గత నెలలో. ఈరోజు అతను అడ్వకేట్ని పంపించేసి మీరు ఖచ్చితంగా వచ్చే నెల 16వ తారీఖు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మళ్ళీ కూడా సమన్స్ ఇవ్వడం. రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు బంధు అమలు కాలేదన్నారు బీజేపీ సీనియర్ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. సివిల్ సప్లై టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. నిరుద్యోగులకు యూత్ పాలసీ అమలు చేస్తామని మాట తప్పారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా పంటలకు సాగునీరు ఇవ్వలేదని, చెరువులకు పడిన గండ్లను పూడ్చలేకపోయారని విమర్శించారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఏదైతే రుణమాఫీ చేయలేదో పూర్తిగా, మరి రైతు భరోసా 15,000 ఎటుపోయినది లేదు. అన్ఎంప్లాయిడ్ యూత్ కి 4,000 రూపాయలు ప్రియాంక గాంధీ గారి సమక్షంలో యూత్ పాలసీ అని చెప్పి అది ఎటుపోయిందో చెప్పదు. ఈ రకంగా ఏ రకంగా చూసినా అడావుడి, పబ్లిసిటీ, గందరగోళం తప్పితే చివరికి మా జిల్లా ఖమ్మంలో గండ్లు పూచడానికి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన వేలాది ఎకరాలు ఎండిపోయిన తర్వాత కూడా సోయి లేకుండా 3 మంత్రులు ఉన్నారు అక్కడ. ఏదో అడావుడి చేసి పేపర్లో మరి ఇది అది మాట్లాడటం తప్పితే గండ్లు పూడ్చే కార్యక్రమం కూడా చేయలేక రైతులు ఆ రకంగా అటు రుణమాఫీ కాకుండా చాలా మంది ఇబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా మెగా మెంబర్షిప్ డ్రైవ్ ను స్పీడప్ చేసింది బీజేపీ. పలు జిల్లాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించారు నేతలు. వీలైనంత ఎక్కువ మందికి పార్టీ సభ్యత్వం అందిస్తున్నారు కమలం నేతలు.